దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన అవతార్ మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితం 12వ భాగం చదువుకుంటూ ఉన్నాం. గత వారం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం విషయంలోకి వెళదాం. 4 ప్రధాన భాషా బృందాల సహవాసులు పూర్తయిపోయినాయి. 1955 నవంబర్ మాసం అది అయిపోయిన తర్వాత బాబా మళ్ళీ తిరిగి సతారా వచ్చేశారు. సతారాలోనే మకాం ఉంటూ ఉన్నారు. ఆ రోజుల్లో జరిగిన సంఘటన కూడా చెప్పుకున్నాం. సావంత్ హేమలత అనే దంపతులు, పోలీస్ ఆఫీసర్ అయిన ఆవిడ బాబాని మరింతగా ప్రేమించాలంటే ఇంట్లో పనులన్నీ మానేసి బాబా ప్రేయర్ రూమ్లోనే కూర్చుని ఉండేది, పూజా గదిలో. ఇక ఇతను భర్తే అన్ని బాధ్యతలు చూసుకుంటూ ఉండేవాడు. పిల్లలకి స్నానం చేయించడం, వండడం, వాళ్ళని స్కూలుకు పంపించడం, ఇవన్నీ. బాబాకి ఉత్తరం రాశాడు ఇతను. బాబా మొత్తం కుటుంబాన్ని రమ్మన్నారు. ఆవిడతో చెప్పారు, నీలో ఉన్న నేను సంతోషంగా ఉన్నాను, కానీ నీ భర్తలో నీ పిల్లలలో ఉన్న నేను చాలా విదారకంగా ఉంది నా పరిస్థితి అని బాబా చెప్పారు. ప్రేమించడం అంటే నీ బాధ్యతలు మానేయడము కాదు అని ఆ రోజు మనందరికీ ఆ కుటుంబం ద్వారా తెలియపరిచారు బాబా. ఆ తర్వాత మనం చెప్పుకున్నాం, అక్కడ దగ్గరలోనే భూయింగ్ అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఛత్రపతి శివాజీ తల్లిగారైనటువంటి జిజియాబాయి ఆవిడ రాజవంశానికి చెందినటువంటి గ్రామం అది. అక్కడ జాదవ్ అనేటువంటి ఒక ప్రేమికుడు ఉండేవాడు, ఆ రాజవంశానికి చెందినవాడు. బాబాని అక్కడికి రమ్మని, ఆ ప్రజలందరికీ ఆ గ్రామంలో దర్శనం ఇవ్వమని బాబాను బ్రతిమాలాడు. బాబా నేను వస్తాను తప్పకుండా అని అతనికి వాగ్దానం చేసి పంపించారు బాబా. డిసెంబర్ 18వ తారీఖు నాడు అక్కడికి వస్తాను అని బాబా పంపించారు. ఆ రోజుల్లో బాబా బయట వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండేవారు కాదు. అంచేత అందరూ ఆకలిగా ఎదురు చూస్తూ ఉండేవారే. ఎవరెవరు? డెహ్రాడూన్ వాళ్ళు, అమీర్పూర్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, నాగపూర్ వాళ్ళు, పూనా వాళ్ళు, బొంబాయి వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ దర్శనం ఇస్తారంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. ఆంధ్ర వాళ్ళు కూడా ఒక రోజు కోసం 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకంటే ఆయన దర్శనం ఇచ్చేవారు కాదు. ఈ వార్త అందరికీ వెళ్ళిపోయింది. ఇది బాబా ఆ రోజు ఆ గ్రామంలో దర్శనం ఇస్తున్నారు అనేటువంటి వార్త. సో బాబా తన మండలి వాళ్ళతో కలిసి మధ్యాహ్నానికల్లా ఆ గ్రామానికి చేరుకున్నారు. 1 గంటే ఉంటాను సుమా, అంతకంటే నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని ముందుగానే బాబా వాళ్ళకి సూచన చేసి ఉన్నారు. ఆ ఊరి గ్రామస్తులు అందరూ కూడా ఊరు బయట వచ్చేసారు. మొత్తం గ్రామం అంతా ఇళ్లలో ఎవడూ లేకుండా. అది మొత్తం మన ఆంధ్ర తప్ప మిగిలిన ఉత్తర భారతంలో ఇది అలవాటు వాళ్ళకి. బాబా హమీర్పూర్ వెళ్ళినా కూడా ఇంతే. ఒక ఊళ్ళో అయితే మొత్తం అంతా గుమిగూడి రోడ్డు మూసేశారు, కారు వెళ్ళడానికి లేకుండా. బాబా అన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే దర్శనం ఇచ్చి వెళ్ళిపోతా అన్నారు. అంతే కదా, ఇంకెందుకు ఊళ్ళోకి వెళ్ళడం. అలాగూ ఆ గ్రామస్తులు అందరూ కూడా వేచి ఉన్నారు వాళ్ళు బాబా కోసం. కారులోనే ఊరేగింపుగా తీసుకెళ్దామని వాళ్ళ ఆలోచన అనమాట. బాబాను అలాగే కారులో కూర్చోబెట్టి వీళ్ళంతా కూడా ఉన్నాను. కానీ బాబా అన్నారు, మీరందరూ అలా నడుస్తూ ఉంటే నేను కారులో కూర్చోవడం బాగోదు, నేను కూడా మీతో పాటు నడుస్తాను హాయిగా అని బాబా నడుచుకుంటూ వచ్చారు. వీళ్ళంతా జై జైధ్వానాలతోటి ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. మేళతాళాలు కూడా పెట్టారు. ఆ రోజుల్లో ఆహ్వానం పలకడం అంటే మేళతాళాలతోటి, బాజా భజంత్రీలు ఇవన్నీ పెట్టి తీసుకువెళ్ళారు బాబాను. అక్కడ పెద్ద ప్యాలెస్, అంతఃపురం, అది వందలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రాజవంశం అన్నాం కదా, అక్కడికి వెళ్ళారు. ఆ మెట్ల మీద ఆసామి జాదవరావు ఎవరైతే బాబాని ఆహ్వానించాడో అతను రెడీగా ఉన్నాడు. అతను కుటుంబం మొత్తం అంతా ముందు కురికి బాబాని ఆ కారులోంచి డోర్ తీసుకొచ్చారు. ఇతడు ఆ బాబాని చూసిన ఆనందంలో ఇక కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళు చేతులు ఆటలేదు. బాబా చకచక మెట్లకి లోపలికి వెళ్ళిపోయారు. ఈయన ఇలాగే ఉండిపోయాడు. ఎవరు? యజమాని, అసలు ఆహ్వానం పలకవలసినటువంటి యజమాని. గబగబా ఆ పెద్దలు ఇదేమిటి, ఆయన బాబా లోపలికి వెళ్ళిపోతూ నువ్వు ఇలా ఉండిపోయి ఉంటే అప్పుడు గబుక్కుని తేరుకుని పరిగెత్తుకెళ్ళాడు. బాబా చిన్న పిల్లాడిలాగా ఆ మొత్తం భవనం అంతా సరదాగా తిరిగేశారు. కుర్రోడు ఎలా పరిగెడుతూ తిరుగుతాడు అలాగా అన్ని గదులు తిరిగేసి నాకు ఎంత నచ్చిందో ఇక్కడి వాతావరణం అని చాలా ఆనందపడ్డారు. బాబాని ఒక గదిలో ఆయన కూర్చోబెట్టి వీళ్ళు ఫలహారాలు మొత్తం అన్నీ తెచ్చి పెట్టారు. ఏం తినరు కదా బాబా, వీళ్ళని సంతృప్తి పరచడానికి ఏవో చిన్న మొక్క తీసి నోట్లో పెట్టుకొని ప్రజలంతా ఎక్కడ వేచి ఉన్నారు అక్కడికి వెళ్దామన్నారు. అక్కడ పెద్ద వరండా ఉంది. మరి రాజభవనం అంటే ఆ రాజులు
ఈ జనాలు కలవడానికి పెద్ద పెద్ద వరండాలు ఉంటాయి కదా, ఆ వరండాలో బాబాకి మంచి ఆసనం వేశారు. ఈ జనం అంతా తండోపతండాల కింద వెళ్ళొచ్చారు. చాలా ఎత్తైన వరండా అన్నమాట అది. ముఖ్యంగా ఈ యజమాని బంధువు ఒకడు బాబా ప్రేమికుడు, ముందుగానే అతనే బాబాకి పరిచయం చేశాడు. అతన్ని ముందు తీసుకొచ్చి బాబా దగ్గర పెట్టాడు. బాబా, ఇతని ద్వారానే నువ్వు నా హృదయంలో ప్రవేశించావు, ఇతను నాకు నీ అదృష్టాన్ని అందించినటువంటి ముఖ్యుడు అని బాబాకి చెప్పాడు. ఆ ప్రజలందరూ వచ్చి చేరారు. ఆ ఊళ్ళో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ బాబా యొక్క రాకను పురస్కరించుకొని అద్భుతమైనటువంటి ఒక గేయాన్ని రాశాడు. ఆ స్కూల్ పిల్లలు 3 ఆడపిల్లలు వచ్చి బాబా ముందు పాడారు. బాబా చాలా చాలా మెచ్చుకున్నారు. అప్పుడు ఈ యజమాని ఉపన్యసించాడు. రాజవంశం వాడు కదా, ఊళ్ళో అందరికీ అతనే పెద్ద. అతను ఉపన్యాసం చెప్తాను బాబా పర్మిషన్ అడిగాడు. ఓ చెప్పు అన్నారు బాబా. అతను చెప్పాడు. పెద్ద పెద్ద రాజ్యాలు వెలిశాయని చదువుకుంటూ ఉంటాం, రాజ్యాలు పతనం అయ్యాయని చదువుకుంటూ ఉంటాం, యుద్ధాలు జరిగాయని చదువుకుంటూ ఉంటాం. వీటితో పాటుగా అవతార పురుషులు, సద్గురువులు, సంతులు, వీళ్ల జీవితాలు కూడా ఉన్నాయి. అదే అసలు మనము తెలుసుకోవలసినది అని ఆ రోజు ఆ గ్రామస్తులందరికీ కూడా చెప్పాను. సరే, తర్వాత ఈ గ్రామస్తులందరూ కూడా ఆ వరండాకెక్కి పూలమాలలు వేయడం మొదలుపెట్టారు. విపరీతమైనటువంటి ఆ పూలమాలలు వచ్చి పడిపోతూ ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు పోటీ కదా. సరే, ఆ సమీప గ్రామానికి చెందిన ప్రజలు వచ్చి మా ఊరు కూడా రావయ్యా అని బాబాని ప్రాధేయపడ్డారు. లేదు లేదు, నేను ఇప్పుడు రాలేను. ఎందుకంటే అది 1956 ఎంటర్ అయింది, జనవరి కదా. ఇప్పుడు నేను ఫిబ్రవరి 15 నుంచి ఏడాది పాటు చాలా తీవ్రమైనటువంటి దీక్షలో మునిగి ఉంటాను నేను. ఆ కార్యక్రమాలు వేరుగా ఉన్నాయి. తర్వాత అనేక ప్రజా దర్శనాలు నేను ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి, నేను రాలేను అన్నారు. సరే, వీళ్ళందరూ మెట్లు ఎక్కడం చూసి బాబాకు బాధ కలిగి ఆయనే వరండా దిగొచ్చేశారు. ఎందుకంటే అందులో పెద్దలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఎక్కడం కష్టం కదా. ఆ ఆసనం వదిలేసి కిందకు వచ్చేశారు, జనం మధ్యకు వచ్చేశారు. దండలు వేయించుకున్నారు ఆయన. ఆ పూలమాలలు కొన్ని చేతి మీద వేయించుకున్నారు. వాళ్ళని బాగా వృద్ధులు వాళ్ళందరినీ ఆలింగనం ఇచ్చారు, కొంతమందిని తట్టారు, కొంతమంది చెక్కిళ్ళు నిమిరారు. ఇలా వాళ్లతో కలిసిపోయి కొంతమంది తలల మీద తన చెయ్యిని ఉంచారు. ఇలా ఆయన తిరిగి వాళ్ళ జీవితాలలో మరచిపోలేని ఒక మధుర స్మృతిగా మిగిలిపోయేలాగా బాబా వాళ్ళందరి మధ్యన కలతిరిగారు. 1000 మంది వచ్చారు ఆ రోజు. పూర్వం గ్రామం అంటే అంతే ఉండేది జనాభా. ఆ 1000 మంది బాబా దర్శనం చేసుకున్నారు. ఇక ఫిబ్రవరి 15 నుండి ఆయన ఏకాంతవాసంలోకి వెళ్ళాలనుకుంటున్నారు కదా. అంచేత బాబా ఈ స్త్రీల కోసం ప్రత్యేకించి నేనే వచ్చి దర్శనం ఇస్తాను, సహవాస భాగ్యం ఇస్తానని ముందుగా ఉత్తరాలు రాశారు కదా. ఇదంతా చర్చ జరిగింది. అప్పుడు బాబా అన్నారు, లేదు, మనం ఏడాది పాటు పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం, దాని గురించి బోలెడు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఈ మండలి వాళ్ళని ఎక్కడ పెట్టాలి, వాళ్ళకి భోజన ఏర్పాట్లు, ఎవడెవడు ఏ పని చేయాలి, ఇవన్నీ పురమాయింపులు, ఇవన్నీ మనకు ఉన్నాయి. అంచేత రద్దు చేసేద్దాము, నేను ఇక ఎక్కడికి వెళ్ళను. అంచేత స్త్రీలందరికీ ఉద్దేశించి ఒక సర్క్యులర్ పంపించారు బాబా. ఈ కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను అంటూ నా మహిళా ప్రేమికులు చూపినటువంటి త్యాగ నిరతి నా హృదయాన్ని తాకింది. నేను ఎంతో సంతోషపడ్డాను. మీరు నొచ్చుకోవద్దు సుమా కదా, మీ ప్రీతముడైన నా యొక్క పని ఒత్తిడి మీరు గమనించగలరు కదా. అంచేత ఇంకా మీరు ద్విగుణీకృతమైనటువంటి ప్రేమతో నా కోసం పని చెయ్యాలి సుమా అని నొచ్చుకోవద్దు అని ఒక సర్క్యులర్ బాబా పంపించారు. అంతేకాకుండా బాబా 1956లో అరౌండ్ జూన్ జూలై టైంలో అమెరికా వెళ్ళాలి అనేటువంటి సంకల్పం కూడా చేశారు బాబా. ఒక చిన్న కేబుల్ ఎలిజబెత్ ప్యాటర్సన్కి ప్రత్యేకంగా పంపించారు. ఈ ఏడాది మధ్యలో నేను మీ పాశ్చాత్య దేశాలు పర్యటించాలి అని అనుకుంటున్నాను, అమెరికా ప్రేమికులందరికీ తెలియజేయ సుమా అని ఒక టెలిగ్రామ్ పంపారు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఇంకో టెలిగ్రామ్ పంపారు. ఆయన అనుకుంటే టకటక ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి ఇలా పంపించేస్తూనే ఉంటారు. మనం ఆయన బాబా అవతార జీవితం చూసినట్లయితే అందులో వివరంగా చెప్పారు. ఈసారి స్త్రీ మండలి ఎవరు నా కూడా రారు, పురుష మండలి మాత్రమే వస్తారు, ఒక 3 వస్తారు. ఈసారి
ప్రత్యేకమైనటువంటి సందర్శన. అతి తక్కువ కాలం మాత్రమే నేను పాశ్చాత్య దేశాలు పర్యటిస్తాను. మొత్తం అంతా కలిపి 15 రోజులు. న్యూయార్క్లో 4 రోజులు, మెర్చిల్ బీచ్లో 4 రోజులు, కాలిఫోర్నియాలో 7 రోజులు. మొత్తం అంతా ఇంతే నా పర్యటన అని. ఈసారి ఎంతమంది వస్తారు అనేది నేను లెక్క చూడను, పట్టించుకోను. నేను వచ్చేది నాకు ఆప్తులైనటువంటి నా ప్రేమికులకు నా సహవాస భాగ్యాన్ని, సాన్నిహిత్యాన్ని ప్రసాదించడానికి మాత్రమే. మిగిలిన వాళ్ళు దర్శనం చేసుకుంటే చేసుకునేవాడిని, నాకు అది లెక్క కాదు. నా ప్రేమికుల కోసమే నేను వస్తున్నాను అని మీ అమెరికా భూమి నన్ను వచ్చి నా పాదస్పర్శతో దానిని పునీతం చెయ్యమని నన్ను ఆహ్వానిస్తోంది సుమా అని మళ్ళీ ఆ కేబుల్లో తెలియపరిచారు బాబా. ఈలోగా అమెరికా నుంచి గాడ్ స్పీక్స్ ప్రింట్ అయింది. ఒక పెద్ద బంచ్, ఒక పార్సెల్ వచ్చింది బాబా దగ్గరికి. 5,000 కాపీలు ఫస్ట్ ఎడిషన్లో ప్రింట్ చేశారండి ఆ రోజుల్లో. సో బాబాకి ప్రత్యేకించి ఒక పార్సెల్ పంపించారు. బాబా తీశారు. దానిలో తన పెన తీసుకొని సంతకాలు చేశారు బాబా. కొంతమందికి ఆటోగ్రాఫ్ చేసి మెహరాకు ఒకటి, మణికి ఒకటి, ఎరిచ్చుకొకటి ఇచ్చారు. వాళ్ళ ముగ్గురికి మొట్టమొదటి ఇచ్చారు. ఆ తర్వాత రేనో గాలికి, మరికొంతమంది స్త్రీ పురుష మండలికి కూడా ఇచ్చారు బాబా. అయితే జనవరి 7 వరకు ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవదు సుమా అని ఆయన ఆంక్ష విధించారు. ఎందుకో మనకు తెలియదు. జనవరి 3వ తారీఖు నాడు బాబా కొంతమంది మండలి వాళ్ళని వెంట పెట్టుకుని, ఎరిచ్, శత్రుఘ్న కుమార్, రంజు వీళ్ళని వెంట పెట్టుకుని మెహరాజాద్ వెళ్ళారు. అంటే మధ్య మధ్యలో మెహరాజాద్ వెళ్ళి వస్తూ ఉండేవారు అనమాట. మెహరాజాద్లో కొన్నాళ్ళు ఉంటాను అన్నారు. మరి రాత్రి కాపలా కోసం జగన్ మాస్టర్, నాకు జగన్ మాస్టర్ గుర్తుండాలి, అతను వంటలు వండుతూ ఉండేవాడు. అతను హోమియో డాక్టర్ కూడా. అహ్మద్నగర్లో కుటుంబంతో ఉండి హోమియో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. మనం హైదరాబాద్ కోటి సెంటర్ ఉంది చూడండి, కోటి సెంటర్లో ఆ కుటుంబం అంతా ఉంది. ఎన్ఎస్ ప్రకాశ్రావు గారు అని పెద్ద, మనందరికీ పాత వాళ్ళకి తెలుస్తుంది, బాగా పొడవుగా ఉండేవారు ఆయన. ఆయన మూలపురుషుడు. ఆయన ఆర్మీలో మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అహ్మద్నగర్లో పనిచేసేవాడు. ఆయన ఆ పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ జగన్ మాస్టర్ దగ్గరికి ఈ కుటుంబం అందరినీ తీసుకుని వైద్యంకి వెళ్ళేవాడు హోమియో మందుల కోసం. వెళుతూ ఉంటే బాబా ఈ 55లో సహవాస పెడుతూ ఉన్నారు. ఆంధ్రులు వస్తారు, ఈ తెలుగు వచ్చినవాడు ఒక్కడు లేడు మన దగ్గరే అని చెప్పి తెలుగు మరాఠీ వచ్చినవాడు ఎవడైనా ఉంటే మనకు వాలంటీర్గా పనిచేస్తాడేమో అహ్మద్నగర్ లోకల్ పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు. అదే టైంలో ఈయన ప్రకాష్ రావు గారు జగన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. జగన్ మాస్టర్ అంటే, ఏమో నీకు మరాఠీ బాగా వచ్చు, తెలుగోడు నువ్వు, అనౌన్స్మెంట్ ఉంది, ప్రకటన, ఇది చూడు అని ఇచ్చాడు. నువ్వు రెడీ అయితే నేను బాబాకి చెప్తాను అన్నాడు. సరే మీరు చెప్తున్నారు కదా, నేను తప్పకుండా వస్తానని బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా అతను చూశాడు. చూసి ఓ రావద్దు నువ్వు, తప్పకుండా నువ్వు పంచి అన్నారు. అంతే, ఆయన పడిపోయాడు ఆ వల్ల. అప్పటి నుంచి మనం ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే కోటి సెంటర్ నడుస్తూ ఉంది. ఇలాగనమాట. ఆ జగన్ మాస్టర్ అహ్మద్నగర్లో ఉండేవాడు. వాడిని రమ్మనండి, నైట్ డ్యూటీ చేయాలి, ఇక్కడ నేను ఉన్నాను కదా అని చేత నైట్ డ్యూటీకి అతను కూడా పిలిపించారు బాబా. ఈలోగా మన కాకినాడకు చెందినటువంటి మొసలికంటి తిరుమలరావు గారు, ఆయన యూపీ గవర్నర్గా పనిచేస్తూ ఉండేవాడు, మనం చదువుకున్నాం కదా. ఆయన బాబాకి ఒక ఉత్తరం రాశాడు. బాబా సతారాలో ఉండగానే, ఆ రోజుల్లో వింధ్య ప్రదేశ్ అని ఉండేదనమాట, దానికి లెఫ్టినెంట్ గవర్నర్గా వేస్తూ నాకు ఇంకొక అపాయింట్మెంట్ వచ్చింది. ఇది నేను ఛార్జ్ తీసుకునేలోగా తమ దర్శనం చేసుకుని ఆ తర్వాత ఛార్జ్ తీసుకోవాలని అనుకుంటున్నాను, మీ అనుమతి ఇవ్వండి అని రాశాడు. బాబా అన్నారు, నేను మెహరాజాద్ వెళ్తున్నాను, టెంపరీగా నువ్వు అక్కడికే వచ్చి అన్నారు. పైపించి ఏమన్నారు, నువ్వు నగరం వెళ్ళి ఆదికి రిపోర్ట్ అవ్వు అని చెప్పారు. అతను ఆది దగ్గరికి వచ్చాడు. ఆది తన కారులో ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఇది బ్యాక్గ్రౌండ్. సరే, బాబా తిరుమలరావుకి నేను సలహా ఇస్తాను, ముఖ్యంగా జాగ్రత్తగా విను అన్నారు. నా ఆదేశాలు ఎప్పుడూ ఉల్లంఘించవద్దు సుమా, నన్ను ప్రేమిస్తూ ఉండు, ఎవరిని నొప్పి కలిగించని విధంగా వ్యవహరించు, నిజాయితీగా ఉండు. ఎందుకంటే రాజకీయ నాయకులకి నిజాయితీ చాలా అరుదైనటువంటి విషయం కాబట్టి నిజాయితీగా ఉండు. మీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడే, ఆయనకు పొరపాటును కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకు. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్,
అతి ఉత్తముడు అతను కూడా. ఒక్క మాట కూడా నువ్వు ఎదురు పలకకే, జాగ్రత్తగా ఉండేది నా ఆదేశము అని బాబా అతనికి చెప్పారు. అంతేకాకుండా గాడ్ స్పీక్స్ పుస్తకం ఉంది ఆ పక్కన, దాన్ని తీసుకుని తన గుండెలకు హత్తుకున్నారు బాబా. ఇది నీకు ఇస్తున్నాను, నీ హృదయం అంతా వెచ్చించి తెలుగులో దీన్ని అనువాదం చెయ్యి, ఇది నా ఆదేశముగా స్వీకరించు అన్నారు. అంచేత తెలుగులో మనందరికీ అందుబాటులో వచ్చిన మొట్టమొదటి ట్రాన్స్లేషన్ బాబా ఆజ్ఞ మేరకు మొసలికంటి తిరుమలరావు గారు చేసినటువంటిది. అతను కన్నీళ్లు కార్చాడు. భగవంతుడు ఒక అల్పుడైనటువంటి మానవుణ్ణి నా పుస్తకాన్ని నువ్వు ట్రాన్స్లేట్ చేయడానికి ఆయన అప్పగిస్తే ఎంత గొప్ప విషయం అది. కన్నీళ్లు కార్చి ఉద్వేగానికి లోనయ్యాడు అతను. అప్పుడు బాబా గట్టిగా ఆలింగనం చేసుకుని నా ఆజ్ఞ నువ్వు నిర్వహించాలి సుమా అని చెప్పి పంపించేశారు. అతను వెళ్ళిపోయాడు. తిరిగి ఆ మర్నాడు బాబా సతారాకు బయలుదేరారు. బయలుదేరే ముందు కాకాబ్యార్యాన్ని పిలిచారు. నేను లేని టైంలో మెహరాజాద్ని ఎలాగ సంరక్షణ చెయ్యాలో దగ్గరుండి బాబా మొత్తం అంతా అతనికి పురమాయింపులన్నీ కూడా చేశారు. దారిలో కుసురు క్వార్టర్స్లో ఆగారు. కుసురు క్వార్టర్స్ తెలుసు కదా, ఆదికే ఇరానీ తల్లి గొల్మాయి ఆది అక్కడే ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిశారు బాబా. మర్నాడు సతారా వచ్చేశారు. మనందరికీ ఒక్కసారి సతారా అనగానే 2 బంగళాలు గుర్తు రావాలి. రోజ్వుడ్, ఆ గ్రాఫ్టన్, రోజ్వుడ్, ఈ బంగ్లాలు గుర్తు. గ్రాఫ్టన్ అనే బంగ్లాలో బాబా స్త్రీమండలితో సహా ఉండేవారు. అక్కడికి 1-2 కిలోమీటర్ల దూరంలో పురుష మండలి ఉండేటువంటి రోజ్వుడ్ బంగ్లా ఉంది. బాబా ఉదయాన్నే లేచి ఫలహారాలు ముగించి నడుచుకుంటూ ఈ పురుష మండలి ఉన్న బంగ్లాకు వచ్చేవారు. అలోబా బావు ముందుగానే వచ్చి బాబాని కలిసి కూడా తీసుకెళ్తూ ఉండేవారు బాబాని. ఇలా ఉదయాన్ని తీసుకెళ్తూ ఉంటే బాబా ఒక సన్నివేశం చూపించారు వీళ్ళిద్దరికీ. ఆగి ఒక 15 ఏళ్ళు కుర్రాడు, వాడు ఆవు పేడ వేస్తుంటే అది ఎత్తుకుంటూ ఉన్నాడు. వాడిని ఇలా పిల్లండి అన్నారు బాబా. వచ్చాడు. రాగానే బాబా అన్నారు, ఏం చేస్తున్నావో నువ్వు అన్నారు. వాడు భయపడ్డాడు. ఎందుకంటే బాబాని చూసేటప్పటికి అథారిటీ కనపడుతూ ఉంటుంది కదా. చూసి భయపడి నేను చాలా పేదవాడిని అని ఏడవడం మొదలుపెట్టాడు. అలా కాదు, నేనేం అంటలేదు, నువ్వు రోజ్వుడ్ బంగ్లా ఉంది కదా అక్కడికి వచ్చి అని బాబా వెళ్ళిపోయారు. ఆ కుర్రాడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ రోజ్వుడ్ బంగ్లాకు వచ్చాడు. బాబా ఇలా చూసి నువ్వేం స్కూల్కి వెళ్ళడం లేదా అని అడిగారు. మానేశాను బాబా, ఒకప్పుడు వెళ్ళేవాడిని అన్నాడు. అయితే మరి నేను స్కూల్కి పంపిస్తాను, వెళతావా అన్నారు. వాడు గాబరాగా చూశాడు. నువ్వేం డబ్బుల గురించి వర్రీ అవ్వకు, నే కడతాను ఫీజులన్నీ, ఓకే, నువ్వు వెళ్తావా అన్నారు. వెళ్ళాలని లేదు అన్నాడు. సరే పెండుని పిలిచారు. ₹1 బడికి ఇచ్చి పంపించి అన్నారు. ఆ రూపాయి తీసుకుని వాడు వెళ్ళిపోయారు. వాడి పేరు ఇస్మాయిల్, ఆ కుర్రాడి పేరు. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక బాబా అన్నారు మండలితో, చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాడు, వాడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అన్నారు. ఈలోగా కాసేపటికి ఆ కుర్రాడు మళ్ళీ వచ్చాడు. బాబా పిలిపించారు. ఏమిటి మళ్ళీ వచ్చావు ఏంటి కదా అన్నారు. నువ్వు ఇచ్చిన రూపాయి తిరిగి ఇచ్చేయడానికి వచ్చాను అన్నాడు. దేవుడు ఎందుకు అన్నారు. ముష్టిగా వేసి ఏ పని చేయించుకోకుండా ఇచ్చిన డబ్బు తీసుకోవద్దని మా అమ్మ ఎప్పుడు చెబుతుంది. నాకు అది జ్ఞాపకం వచ్చి మీరు ఏమి పని చేయించుకోకుండా ఇచ్చారు కదా, అందుకని నాకు తిరిగి ఇచ్చేయడానికి వచ్చాను అన్నారు. ఓ బాగుందో, నీ నీతి బాగుందన్నా అని. మరి నాకు పని కూడా నాకే వీళ్ళంతా పోలు పని చేసి పెడుతూ ఉంటారు, నాకు నీకు ఇవ్వడానికి నాకేం పని లేదు, కానీ నువ్వు చదువుకోవడానికి ఒప్పుకుంటే నీకు పని నేను పురమాయిస్తాను అన్నారు. చెప్పాను కదే మీకు ముందే, నాకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఎవరైనా నాకు ఇక్కడే చదువు చెప్తానంటే దాన్ని నేను ఆలోచిస్తాను అన్నారు. బాబా బావుకేసి చూశారు. ఎవరో నీకు 3 అమ్మాయిలు ఉన్నాయి కదా, మరి ఈ కుర్రాడికి చదువు చెప్పలేవు, నువ్వు చెప్పగలవు అనుకుంటున్నాను నేను. ఎవరికో ఒకరికి ఉపయోగపడి పని ఒకటన్నా చెయ్యి, నువ్వు నీకు ఒకటి చేత కాదు, ఈ ఒక్క పనినే చెయ్యి నువ్వు అన్నారు బాబా. ఆ కుర్రాడు ఇలా చూశాడు బాబూజీకేసి. చూసి ఈ చూపిస్తే బాగా కనపడుతున్నాడు బాబా, వీడు నేర్పిస్తే నేను నేర్చుకోవడానికి నేనైతే రెడీయే, నీకు మాటిస్తున్నాను నేను అన్నాడు. అంటే బాబా బ్రతిమాలగానే వాడి కొమ్ములు వచ్చేవాడికి, నేను రెడీ, నీకు మాటిస్తున్నాను నేను అన్నాడు. బాబా ఇంకా అప్పగించేశారు. ఇక్కడి నుంచి నువ్వే మాస్టర్, వీడి నీ స్టూడెంట్ అన్నాడు. అప్పటికి పాపం బావుకి వీడు ఏకమేకవుతాడని
తెలియదు పాపం. సరే ఏముంది పాఠం చెప్పడమే కదా, అలాగే బాబా అన్నాడు. సరే ఈలోగా పూనాకి చెందినటువంటి ఉద్దండులైనటువంటి ప్రేమికులు వచ్చారు. షిండే, గడేకర్, మధుసూదన్, ఠాడే, వీళ్ళందరూ మనకు తెలుసు. సదాశివ్, పాటిల్, అతిరథ మహారథులైనటువంటి ప్రేమికులు వీళ్ళంతా వచ్చారు. బాబా అన్నారు, ఏమిటో ఇలా సతారా వచ్చారు మీరు, ఏమిటి కదా అన్నారు. బాబా నువ్వు దగ్గరలోనే ఉంది కదా పూనా, ఒక్కసారి ప్రజాదర్శనం ఇచ్చే కరువు తీరిపోద్ది. వాళ్ళందరూ ఈ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎంత ఆరాట పడిపోతున్నారు నీ దర్శనం కోసం అని అడిగారు. సరే సరే అయితే జనవరి 14 నాడు, 14 అంటే ఏమిటి మనకి సంక్రాంతి కదా, జనవరి 14 అంటే సుమారుగా మనకి సంక్రాంతి పడుతుంది. ఆ రోజున నేను వస్తాను, మీరు ఏర్పాట్లు చేసుకోండి అన్నారు బాబా. ఇక ఏర్పాట్లు అనగానే అంత చకచక చకచక జరిగిపోతాయి. ఒక 2 రోజుల ముందు పెండుని పంపించారు. వాళ్ళకి సరిగ్గా తెలుసో లేదో, నువ్వు మనగాడు కదా, మీసం మెలేస్తూ ఉంటావు సహవాసులంటే అరేంజ్మెంట్స్లో, నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ సహాయం చేయని పంపించారు. ఒకరోజు ముందుగానే బాబా కూడా వెళ్ళారు. ఎందుకని ఆయనకి గురుప్రసాద్ ఉంది, అక్కడ బింద్రా హౌస్ ఉంది, ఇవన్నీ ఆయనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటారు ఆయన కదా. పూనా అనగానే ఆయనకి బాగా కొట్టిన పిండి అదంతా. సరే వెళ్ళారు. ఇక అక్కడ బాబా ఎప్పుడు ఎక్కువగా మకాం ఉండేది శ్యామ్ కేరావాలా, మనకు తెలుసు కదండి. అతని అన్నగారు దాడి కేరావాలా, అతను అగ్రికల్చర్ దానిలో చాలా ఎక్స్పర్ట్. ఉద్యానవన శాఖ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అతను చేసేది. మనందరికీ ఆ గురుప్రసాద్కి వెనక పక్క అక్కడ పెద్ద గార్డెన్ లాగా ఉంటుంది, చాలా పెద్దది, గవర్నమెంట్ ఎస్టేట్ అనమాట. అదంతా ఒక బొటానికల్ పార్క్ లాగా ఉంటుంది. అది మూలా ముట్ట అని 2 రివర్స్ అవి, మూలా ముట్ట. ఈ 2 నదులు కలిసి సంగమం మూలా ముట్ట రివర్. మనం పూనా వెళ్ళినప్పుడు రైలు దిగి మెహరాబాద్ వెళుతూ ఉంటే కారు ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్తుంది, మూలా ముట్ట అని. ఆ రివర్కి పక్కన బండ్ అంటారు కదా, ఆ బండ్లో ఇది ఉందన్నమాట. దానికి చాలా పెద్ద ఆఫీసర్ అతను క్వార్టర్స్ అంతా మధ్యలో ఉండేది, అందులో ఇచ్చేవాడు బాబాకు విడిది. అక్కడే ఉన్నాక ఇష్టపడుతూ ఉండేవారు బాబా ఎక్కువగా. ముందు రోజు వెళ్ళి అక్కడ బాబా చేరిపోయారు. అక్కడ ఒక ప్రదేశం చూపించారు, అదే ప్రాంతంలో ఆ రోడ్డు పక్కన ఒక ప్రదేశం, ఇక్కడ పెట్టండి అన్నారు. అక్కడ పెద్ద షామియానా వేశారు. పెండు ఉన్నాడు కదా, రాత్రి తెల్లవారులు ఈ పూనా ప్రేమికులు అలాగే పెండు కలిసి పెద్ద షామియానాని వేల మీద జనం వచ్చేస్తే వాళ్ళందరికీ సరిపడేలాగా వేశారు. ఎత్తైన వేదిక ఇదంతా తయారు చేసి పెట్టారు. ఆ జనవరి 14 నాడు తెల్లవారుజాము నుండి జనం వచ్చేస్తున్నారు. బళ్ళ మీద రకరకాల ఏర్పాట్లు చేసుకుని వచ్చేస్తున్నారు జనం అంతా. ఎక్కడి నుంచి ఇందాక అనుకున్నామే, నాగపూర్, ఆంధ్ర, హమీర్పూర్, డెహ్రాడూన్, బొంబాయి, వీళ్ళందరూ కూడా, మన ఆంధ్ర నుంచి కూడా చాలా మంది వెళ్ళారట అప్పుడు. వీళ్ళంతా వచ్చారు. 8 గంటలకల్లా బాబా రంగ ప్రవేశం చేశారు. అంతా జై జై ధ్వానాలు పలుకుతూ ఉండగా అక్కడికి వచ్చారు. పురుషులు ఒక క్యూ, స్త్రీలు ఒక క్యూ నుంచి ఉన్నారు. వచ్చిన వెంటనే బాబా ప్రసాదాలు ఒకటి రెడీగా ఉన్నాయి, అవి పంచడం మొదలుపెట్టారు. అవి నువ్వులతో ఒక లడ్డు చేశారట, వేల మీద. అవన్నీ గుట్టల గుట్టల కింద ఉన్నాయన్నమాట, గంపల్లో పెట్టి ఇది పంచడం మొదలు పెట్టారు బాబా. యాక్చువల్గా బాబా ఏమనుకున్నారంటే ఉదయం మొదలుపెట్టి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు చేసి ఆపేద్దాం అనుకున్నారు. సాయంత్రం 6 వరకు నాన్ స్టాప్గా కంటిన్యూ అయిపోయాయి. అన్ని వేల మంది జనం వచ్చేశారు. మధ్యలో లంచ్ బ్రేక్ బాబా ఒక 30 నిమిషాలు ప్రకటించారు. భోజనం చేసేవాళ్ళు చేసి వచ్చేయండి అన్నారు. మళ్ళీ మధ్యాహ్నం మొదలుపెట్టారు. రోజంతా కూడా భజనలు, కవాలీలు. పూనా వాళ్ళకి లోటు లేదు కదా, బ్రహ్మాండమైనటువంటి భజన బృందం ఉంది. అంతేకాకుండా కొంతమంది ప్రత్యేకించి కొంతమంది మహాగాయకుల్ని పిలిపించారు. ఆ గాయకుల్లో గొప్పవాడు మాస్టర్ కృష్ణారావు, అతని పేరు. అంటే తెలుగువాడు కదా అతను. కృష్ణారావు ఏదో మొదలయ్యారో గడేకర్ ఏదో ఉంటుంది పక్కన మహారాష్ట్ర వాళ్ళు. రావు అనేది ఆంధ్రులకే కాదు వాళ్ళకు కూడా ఉంటుందండి. అతను ఇంచుమించు 1929 నుంచి కూడా బాబా ప్రేమలో ఉన్నటువంటి వాడు. మెహరాబాద్లో మొట్టమొదట బాబా జన్మదిన వేడుకలను వైభవంగా చేసినప్పుడు తొలిసారి బాబా సన్నిధానంలో పాడాడు అతను. ఆ రోజే బాబా మెచ్చుకున్నారు. మధురమైనటువంటి దివ్యగానం నీది అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత బాబా తమ్ముడు బెహరం వివాహ సందర్భంగా కచేరీ ఏర్పాటు చేస్తే అందులో కూడా పాడాడు. 1937లో నాసిక్లో మనందరూ వీడియో ఫిల్మ్ కూడా ఉంటుంది బాబా జన్మదిన వేడుకలు, అందులో కూడా ప్రత్యేకించి పాడాడు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత
బాబా ముందు పాడాడు. చాలా ముగ్ధులైపోయారు బాబా అతని కచేరీ విని. రంజు కొడుకు ఫోటోగ్రాఫర్ అతను అద్భుతంగా కలర్ ఫొటోస్ తీశాట. అంటే కలర్ ఫొటోస్ కొత్త అనమాట ఆ రోజుల్లో. అతను తీసిన ఫోటోలు ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో కూడా 3 ఫోటోలు ప్రింట్ అయినట్టు కూడా. అంటే పూనాలో ఎంత పెద్ద కార్యక్రమం జరిగింది కాబట్టి దానికి సిడి దేశ్ముఖ్ ఒక పెద్ద వ్యాసం కూడా రాసి ఈ సంఘటన యొక్క గొప్పతనం తెలియపరిచాడు. ఇక ఈ లడ్డూ ప్రసాదాన్ని పంచుతూ ఒక్క సందేశం ఇవ్వలేదు, ఒక్క ప్రవచనం ఇవ్వలేదు బాబా. సాధారణంగా ప్రజల్లో ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తూ ఉంటారు, ఇవ్వలేదు. నా చేతి ప్రసాదమునకు మించినటువంటి అదృష్టము మరొకటి లేదు, ఇది ఒక్కటే చెప్పమన్నారు బాబా. ఇది ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సుమా అని అందరికీ చెప్పి ఆ ప్రసాదాన్ని చేయమన్నారు. ఇక సాయంత్రం 6కి ఇంకా జనం వస్తూనే ఉన్నారు. బాబా దిగిపోయారు. మిగిలిపోయిన ప్రసాదం అంతా తన చేతితోటి తాకి ఇది వాళ్ళకి పంచేయండి అని చెప్పి ఆ జనాల మధ్యలో వచ్చి ఆ కారెక్కి బాబా వెళ్ళిపోయారు. పాపం పూనా ప్రేమికులంతా కన్నీళ్లు పర్యంతం అయిపోయారు. బాబా ఆ రోజు కురిపించినటువంటి ఆ ప్రేమ మధువుని ఆస్వాదించి. ఇక జనమట రాత్రి 9 వరకు వస్తూనే ఉన్నారట ఇంకా. ఎందుకని ఆ ప్రసాదం కోసము. రాత్రి 9 వరకు లెక్క వేస్తే 20,000 మంది ఆ రోజు బాబా చేతి ప్రసాదం తీసుకున్నారు. మొత్తం పూనాలో జరిగినటువంటి అతిపెద్ద బహిరంగ ప్రజా దర్శన ఏర్పాటు ఇదే. 20,000 మంది అంటే చూడండి, ఎప్పుడు 1956లో మనం ఊహించవచ్చు అది. ఎందుకంటే బాబాకు చాలా ఇష్టమైన నగరము పూనా. తన బాల్యం అంతా అక్కడే గడిచింది. ఆయన జననం కూడా అక్కడే జరిగింది. మొట్టమొదటి సద్గురువైన హజరత్ బాబాజాను సాంగత్యం కూడా అక్కడే జరిగింది. ఇవన్నీ ముచ్చటించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ బాబా ఆ రోజంతా గడిపారు. ఇక సాయంత్రం 6కి బయలుదేరి తిన్నగా బింద్రా హౌస్కు వెళ్ళారు. అక్కడ గాయమాయి మనందరికీ తెలుసు, ఎరిచి తల్లిదండ్రులు, ఎరిచి సోదరుడైనటువంటి మెహర్వాన్ జస్సావాలా, అలాగే సోదరీమణులు వాళ్ళు కలిసి అక్కడి నుంచి సతారా తిరిగి వెళ్ళిపోయారు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.